31వ సర్గము. రావణుడు అశోకవనమునకు వెళ్లి ప్రహస్తునిచే శ్రీరాముడు హతుడైనట్లు సీతాదేవికి తెలుపుట, విద్యుజ్జిహుని ద్వారా శ్రీరాముని మాయాశిరస్సును ధనుస్సును తెప్పించి దశగ్రీవుడు జానకిని భయపెట్టుట. చెక్కుచెదరని బలపరాక్రమములుగల శ్రీరాముడు సువేలపర్వత సమీపమున విడిసియున్న సంగతిని అచటివారి శౌర్యసాహసములను గూర్చి గూఢచారులు రావణునకు నివేదించిరి. మహాబల సంపన్నుడైన శ్రీరాముడు లంకా సమీపమునకు వచ్చియున్న సంగతులను చారులవలన విని రావణుడు కొంచెము భయమునకు లోనయ్యెను. పిదప అతడు తన సమీపముననున్న మంత్రులతో ఇట్లు నుడివెను: రాక్షసులారా, అత్యవసరముగా రహస్య సమాలోచనలను చేయవలసియున్నది. కనుక రాజనీతికుశలులైన మంత్రులందరూ ఇచట సమావేశమగుదురుగాక. రావణుని ఆదేశము అందిన వెంటనే మంత్రులందరూ శీఘ్రముగా ఆయనకడకు చేరిరి. అనంతరము ఆ రాక్షసరాజు తన సచివులతో తత్క్షణకర్తవ్యమును గూర్చి ఆలోచన చేయసాగెను. శ్రీరాముడు ససైన్యముగా లంకాసమీపమునకు చేరియున్నందున తాము చేయవలసిన తత్క్షణ కార్యములను గూర్చి దుర్జయుడైన ఆ రావణుడు ముఖ్యసచివులతో చర్చించి వారిని పంపివేశెను. పిమ్మట అతడు తన భవనమునకు చేరెను. పిదప మాయలమారియైన రావణుడు మహాబలశాలియు మాయావియు అగు విద్యుజ్జిహునితోగూడి సీతాదేవి ఉన్న అశోకవన సమీపమునకు చేరెను. పిమ్మట ఆ రాక్షసరాజు టక్కుటమారి విద్యలు దెలిసిన విద్యుజ్జిహునితో ఇట్లు నుడివెను: మనమిప్పుడు మాయలు పన్ని జనక మహారాజు కూతురైన సీతాదేవిని భ్రమింపజేయుదము. నిశాచరా, శ్రీరాముని శిరస్సు వంటి ఒక మాయశిరస్సును ధనుర్బాణములను తీసుకుని నా యొద్దకు రమ్ము. నిశాచరుడైన విద్యుజ్జిహుడు అట్లేని పలికి రాజాజ్ఞానుసారము తన మాయాకౌశలమును ప్రదర్శించెను. అందులకు ఆ రాక్షసరాజు సంతుష్టుడై అతనికి ఒక ఆభరణమును బహూకరించెను. మహాబలశాలి అయిన ఆ రాక్షసరాజు సీతాదేవిని దర్శించుటకై తొందరపడుచున్నవాడై అశోకవనమున అడుగిడెను. అప్పుడు సీతాదేవి నేలపై కూర్చుండి అధోముఖియై శోకించుచుండగా ఆ రావణుడు చూచెను. ఎన్నడునూ దైన్యమునెరుగని ఆ జానకి నేడు దీనయ్యుండెను. ఆశోకవనమునందు భయంకరరూపముగల రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న ఆ దేవి అనుక్షణమూ తన భర్తనే ధ్యానించుచుండెను. పిమ్మట రావణుడు జనక మహారాజు సుతయైన సీతాదేవిని సమీపించి విర్రవీగుచూ సంతోషకరమైన వార్తను చెప్పుచున్నవానివలే ఆమెతో ఇట్లు నుడివెను: కళ్యాణి, నేను నిన్నెంతగా బ్రతిమాలుకొనుచున్నను ఆ రాముని నమ్ముకుని నన్ను తృణీకరించి పలుకుచు వచ్చితివి. కాని నాడు ఆ ఖరాదులను చంపిన నీ భర్తయే నేడు నా చేతిలో హతుడైనాడు. ఇప్పుడు నీకు ఆధారము ఎవ్వరునూ లేరు. ఈ దెబ్బతో నీ గర్వము అణగిపోయినది. ఇక దుఃఖించి ప్రయోజనమేమి? కనుక సీత, ఇప్పటికైనను తెలివి తెచ్చుకుని వెంటనే నా భార్యవు కమ్ము. మూర్ఖురాలా, ఇప్పుడు రాముని గూర్చిన చింతను విడిచిపెట్టుము. ఆ మరణించిన వానితో నీకేమి పని? కావున నన్ను పతిగా స్వీకరించి నా భార్యలకు నీవు యజమానురాలివి, పట్టపురాణివి కమ్ము. అదృష్టహీనురాలా, తెలివిగలదానిని అని నీవు అనుకొనుచున్నావు. అది నీ మూర్ఖత్వము. ఇంతవరకును రామునిపై నీవు పెట్టుకునిన ఆశలు అడుగంటినవి. వృత్రాసురునివలె నీ భర్త దుర్మరణము పాలైనాడు. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము. జానకీ, శ్రీరాముడు సుగ్రీవుని నాయకత్వమునగల వానరబలములతోగూడి నన్ను చంపుటకై సముద్రతీరమునకు చేరినాడట. ఆ రాఘవుడు సూర్యాస్తమయ సమయమున సముద్రమునకు ఉత్తర తీరమున గొప్ప బలములతో విడిసినాడట. మార్గాయాసమున మిగులబడలిన ఆ వానరబలములు అర్ధరాత్రివేళ గాఢనిద్రలో మునిగియున్న సమయమున నా గూఢచారులు అక్కడకు చేరి ముందుగా వారినందరినీ పరిశీలించి చూచిరి. ప్రహస్తుని నాయకత్వమున నా బలములు రాత్రివేళ రామలక్ష్మణులు విడిసియున్న ఆ ప్రదేశమునకు చేరి అచట నిద్రలోనున్న వానరబలములను తుదముట్టించిరి. మా రాక్షస సైనికులు అడ్డకత్తులను, ఇనుపకట్లగుదియలను, చక్రములను, ఇనుపదండములను, ఖడ్గములను, బాణములను, శూలములను, సమ్మెటలను, గదలను, వివిధములగు ఈటలను, శస్త్రములను, రోకళ్లను ఇంకను వివిధ ఆయుధములను చేబూని వానరులను బలముగా మోదిరి. పిమ్మట శస్త్రవిద్యలలో సుశిక్షితుడై శత్రువులను పరిమార్చుటలో ఆరితేరిన ప్రహస్తుడు నిద్రించుచున్న రాముని యొక్క శిరస్సును తన మహాఖడ్గముతో క్షణకాలములో ఖండించెను. అతడు మెరుపుదాడితో విభీషణుని బంధించెను. రాక్షసుల ధాటికి తట్టుకొనలేక లక్ష్మణుడు వానర సైన్యములతో గూడి నలుదెసలకును పారిపోయెను.
సీత. వానరరాజైన సుగ్రీవుని మెడ తెగిపోయెను. రాక్షసుల దెబ్బకు హనుమంతుడు దవడలు పగిలి మరణించెను. యుద్ధ కోలాహలమునకు నిద్ర నుండి మేల్కొనుచున్న జాంబవంతుని మోకాళ్లను రాక్షస యోధులు పెక్కు అడ్డకత్తులతో ఖండించిరి. ఆ యుద్ధమున అతడు నరుకబడిన చెట్టువలే నేలగూలి అసువుల బాసెను. శత్రువులను హతమార్చుటలో ఘటికులు, వానర ప్రముఖులు అయిన మైందద్వివిధులు రాక్షసులచే ప్రయోగింపబడిన ఖడ్గముల ప్రహారములకు మిగుల గాయపడిరి. ఉన్నతములైన వారి శరీరములు రక్తసిక్తములాయెను. నడుములు చిన్నాభిన్నము కాగా ఆ ఇద్దరును ఏడ్చుచూ నిట్టూర్చుచూ నేలగూలిరి. కొట్టబడిన పనస పండువలే పనసుడను వానరుడు నేలపై కొనౌపెరితో కొట్టుకొనుచున్నాడు. దరీముఖుడను కపివరుడు పెక్కుబాణముల తాకిడికి చిన్నాభిన్నమై ఊహలో పడియున్నాడు. మృతి చెందినాడు. మిగుల బలశాలి అయిన కుముదుడు శత్రువుల శరముల ధాటికి తట్టుకునలేనివాడై నోటమాటలేక కన్నుమూసినాడు. రాక్షసుల నుండి పెక్కు బాణములు వచ్చిపడుటచే అంగదుడు మిక్కిలి గాయపడెను. అతని శరీరము నుండి రక్తము బయటికి చిమ్ముచుండగా అతని భుజకీర్తులు నేలమీద పడిపోయెను. అతడు మృతి చెందెను. కొందరు వానరులు గజబలముల త్రొక్కిడికి, మరికొందరు రథచక్రముల బరువునకు, ఇంకను కొందరు అశ్వముల పాదఘట్టనములకును దెబ్బతిని వాయువేగమునకు మేఘములవలే చెల్లాచెదరై పడిపోయిరి. రాక్షస యోధులు వానరులను బాణములతో కొట్టుచూ వెంటాడసాగిరి. అప్పుడు ఆకపులు వారి దెబ్బలకు తట్టుకునలేక సింహముల విజృంభణమునకు ఏనుగులవలే భయపడి పారిపోయిరి. కొంతమంది వానరులు సముద్రజలములలో పడిపోయిరి. మరికొందరు ఆకాశమునకు ఎగిరిపోయిరి. భల్లూకములు ఆడుకోతులవలే వృక్షాగ్రములపై చేరెను. సముద్ర తీరములయందును పర్వత ప్రదేశముల యందును వనములయందును గల పెక్కుమంది వానరులు వికృతరూపులైన రాక్షసులచే హతులైరి. ఈ విధముగా నీ భర్త వానర సైన్యములతో సహా మా రాక్షసబలముల చేతిలో హతుడయ్యెను. ఇదిగో రక్తసిక్తమై రణభూమిపైబడి దుమ్ముకొట్టుకునియున్న నీ భర్త శిరస్సు తీసుకుని రాబడినది. దుర్జయుడు రాక్షసరాజు అయిన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట సీతాదేవి వినుచుండగా అతడు అక్కడనేయున్న ఒక రాక్షసితో ఇట్లు పలికెను. ఓ రాక్షసి! క్రూరస్వభావుడైన విద్యుజ్జిహుడు అను రాక్షసుని ఇచటికి తీసుకునిరమ్ము. ఖండితమైన ఆ రాముని శిరస్సును రణభూమి నుండి తీసుకుని వచ్చినవాడు అతడే. వెంటనే విద్యుజ్జిహుడు ఒక శిరస్సును ధనుస్సును తీసుకునివచ్చి రావణునకు నమస్కరించి అతని ఎదుట నిలబడెను. పిదప రాక్షసరాజైన రావణుడు తనకు ఆంతరంగికుడు, వికృతమైన నాలుకగలవాడు, తనకడ నిలిచియున్నవాడు అయిన విద్యుజ్జిహునితో ఇట్లు నుడివెను. విద్యుజ్జిహ్వ! శ్రీరాముని శిరస్సును వెంటనే జానకి ఎదుట ఉంచుము. ఆమె తన భర్తకు పట్టిన దురవస్థను స్వయముగా చూడగలదు. రావణుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ రాక్షసుడు అందమైన ఆ శిరస్సును సీతాదేవి సమీపమున ఉంచి మరుక్షణమే అతడు అక్కడి నుండి ప్రక్కకు వెళ్లి నిలిచెను. అంతట రావణుడు ముల్లోకములలో ప్రసిద్ధిని పొంది మెరయిచున్న ఆ మహాధనుస్సు ఇదిగో అని దానిని సీతాదేవి ముందు విసరివేసెను. సీతా! దృఢమైన అల్లెత్రాడుగల ఈ ధనుస్సు నీ రామునిదే. రాత్రివేళ ఆ మానవమాతృని చంపి ప్రహస్తుడు దీనిని ఇక్కడికి తీసుకుని వచ్చెను. విద్యుజ్జిహునితో కూడియున్న రావణుడు ఆ శిరస్సును ధనుస్సును నేలపై ఉంచెను. పిమ్మట అతడు జనకసుతయు మహాసాధ్వియు అయిన సీతాదేవితో నీవు నా స్వాధీనవు కమ్ము అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 31వ సర్గము.